రంగరంజన్పై దాడి దుర్మార్గం. ఇది రాజ్యాంగంపై జరిగిన దాడి. నిందితులను కఠినంగా శిక్షించాలి. శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనడం జరిగింది. ధర్మరక్షణ కోసం పనిచేస్తున్న చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరంజన్పై దాడి దుర్మార్గమైన చర్య అని, ఇది రాజ్యాంగంపై జరిగిన దాడిగాని భావిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనడం జరిగింది. నిన్న చిలుకూరు బాలాజీ టెంపుల్లో పనిచేస్తున్న పూజారి రంగరంజన్పై దాడి చేయడం జరిగింది. ఇది ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఫల్యమే అని అనడం జరుగుతుంది. అంటే పరిరక్షణ లేదు. ఒక ధర్మం కోసం పనిచేసిన అర్చకునిపై దాడి చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, ఇక్కడ శాంతి భద్రతలు కరెక్ట్ లేకనే ఒక అర్చకునిపై దాడి చేయడం ఇది ఎంతవరకు న్యాయం? దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ అర్చకునికి న్యాయం జరగాలి. ఇది ఇలానే మరో అర్చకునికి కూడా జరగకుండా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. లేని పక్షాన ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు. ఇది జరిగిన పరిస్థితి నిన్న చిలుకూరు బాలాజీ టెంపుల్లో.